హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి కందులు పచ్చి పల్లీలు మసాలా కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, టమోటో, ఆనియను, అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగము, మిరియాలు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర అండి. ఇవన్నీ మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మసాలా అనేది గ్రైండ్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి గింజలన్నీ వేసుకోవాలి. అలానే నేను ఆలుగడ్డ కూడా వేస్తున్నానండి. ఆలు వేసాక మనం రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదామండి కుక్కరు. ఇవి పచ్చి గింజలు కాబట్టి మనకి 1-2 విజిల్స్ వస్తే చాలండి. ఎక్కువ విజిల్స్ పెట్టామంటే నున్నగా అయిపోతాయి పచ్చి గింజలు కాబట్టి. సో నేనైతే ఇక్కడ 2 విజిల్స్ పెడుతున్నానండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ అనేది బాగా కూల్ అయిపోవాలండి. కూల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తున్నా కర్రీ ఎలా వచ్చిందని. చూసారా, మంచి స్మెల్ వస్తుందండి. పచ్చి గింజలు వేసి చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీ అనేది. ఇప్పుడు ఈ గింజల్ని చెక్ చేసుకుందామండి ఉడికినాయా లేదా. చూసారా, కంది గింజలు బాగా మెత్తగా అయ్యాయి, అలానే పల్లీలు కూడా మెత్తగా అయ్యాయి, ఆలు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయినాక ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా సాసులు వేసుకుందాము. సాసులు వేసుకున్న తర్వాత అవి చిటపట అనగానే జీలకర్ర కూడా వేసుకుందామండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ వేపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ మొత్తం అనేది వేసేసుకుందాం. చూసారా, నేనైతే మొత్తం వేసేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నానండి. కలుపుకొని ఇక్కడ మనకి ఉప్పు అయిందో లేదో చెక్ చేసుకోవాలండి, కాకపోతే వేసుకోవాలి. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నానండి ఉప్పు అయిందో లేదా అని. సో నాకైతే ఉప్పు సరిపోయింది. ఇప్పుడు దీనికి ఇంకా ఈ కర్రీకి టేస్ట్ ఇంకా బాగా రావాలంటే ఇక్కడ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలండి. లాస్ట్లో వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీ. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికియాలండి. ఎందుకంటే గరం మసాలా వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కర్రీని. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత చూసారుగా ఎంత మంచి స్మెల్ అనేది వస్తుందండి కర్రీ. ఇలా పచ్చి గింజలతో చేసుకుంటే కర్రీ మాత్రం టేస్టీగా ఉంటుందండి. ఇలా కర్రీ అనేది చపాతీకి కానీ రైస్ కానీ ముద్దకు కానీ చాలా బాగుంటుంది. ముద్దకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కర్రీ మాత్రము. చూసారా, పచ్చి కందులు పచ్చి పల్లీలతో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.